అందరికీ నమస్కారం అండి. ఎస్ఐఆర్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనేది ఈ వీడియో ద్వారా అయితే నేను తెలియజేస్తానండి క్లియర్గా. 2002కు ముందు ఎవరైతే ఓటు వేసుంటారో ఆ డీటెయిల్స్ ఎలా ఫిలప్ చేయాలనేది చెప్తాను. 2002 తర్వాత ఒకవేళ 2002కు ముందు ఓటు వేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ ఎలా ఫిలప్ చేయాలనేది కూడా నేను మీకు నీట్గా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. చాలామంది అయితే ఈ ఫామ్ ఫిలప్ చేయడానికి భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. అటంతా ఏం లేదండి, చాలా ఈజీగా మనం ఫిలప్ చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేనైతే టోటల్గా మీకు డీటెయిల్గా ఎలా ఫిలప్ చేయాలనేది ఒకసారి అయితే చూడండి. ఈ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మన ఆధార్ కార్డు, పేరెంట్స్ది ఓటర్ కార్డు అనేది మన ముందర తీసి పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మన పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు అయితే మనం ఎంటర్ చేయండి. తర్వాత ఓటర్ కార్డ్ నెంబర్ ఉంటుంది, ఆ ఓటర్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ ఉంటే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఉంటే మదర్ నేము, వాళ్ళ రిలేషన్ ఫాదరా మదర్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. జిల్లా వచ్చేసి మన యా జిల్లా అనేది ఎంటర్ చేయాలి. స్టేట్ అనేది స్టేట్ ఎంటర్ చేయాలి. నియోజకవర్గం 2002లో ముందు యా నియోజకవర్గం అయితే ఉండిందో అది చేయాలి, అది ఎంటర్ చేసేసేయాలి. తర్వాత మనకు ఓటర్ లిస్టులో అయితే ఒక సీరియల్ నెంబరు, నియోజకవర్గము, బూత్ నెంబర్ అని ఉంటుంది. పాత ఓటర్ లిస్టు 2002ది అదైతే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇదంతా టోటల్ డీటెయిల్ 2002కు ముందు ఓటు ఎవరైతే వేసుంటారో వాళ్ళ డీటెయిల్స్ అనమాట. దాని కింద ఇక్కడ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అది మెన్షన్ చేయండి. తర్వాత రెండో కాలం వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ వేసుకోండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చుంటారు, మొబైల్ నెంబర్ వేసుకోండి. అక్కడి నుంచి తండ్రి పేరు ఏదైతే ఉంటుందో తండ్రి పేరు రాయండి. తండ్రి ఒక ఓటర్ కార్డు ఎత్తుకున్నారంటే ఓటర్ కార్డు నెంబర్ అనేది ఉంటుంది. ఇంకా టోటల్ తల్లి పేరు, తల్లి ఓటరు, భాగస్వామి పేరు, భాగస్వామి ఓటర్ కార్డు, ఇంకా ఒక ఫోటో సైన్ చేసేయాలి. ఇంతే అండి. జస్ట్ ఇక్కడికైతే మనం 2002కు ముందు ఎవరైతే ఓటు వేసి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్. ఇది 2002 తర్వాత ఒకవేళ ఓటు వేయని వాళ్ళైతే ఇక్కడ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అనేది మనము ఫిలప్ చేయాలి. ఫస్ట్ ఫాదర్, ఇప్పుడు మా మిస్సెస్ కాబట్టి మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్ తీసుకున్నాను. ఇక్కడ వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ నాన్న ఓటర్ కార్డు నెంబరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ రిలేషన్ ఏమనేది, జిల్లా, స్టేటు, నియోజకవర్గం, వాళ్ళ ఓటర్ లిస్టులో 2002లో ఏది ఉందో అది మెన్షన్ చేసుకోవాలి. ప్లస్ ఇంకా అవంతా టోటల్ మెన్షన్ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ డీటెయిల్స్, ఇంకా ఆధార్ కార్డ్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబరు, వాళ్ళ మదర్ది, ఫాదర్ది, ఓటర్ నెంబరు, ఇంకా రిలేషన్ భాగస్వామిది వచ్చి నేను వస్తాను కాబట్టి నా డీటెయిల్స్. అంతే అండి, జస్ట్ సింపుల్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.